అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగులు, సజ్జలు, రైసు, తర్వాత మినప్పప్పు, పెసరపప్పు వేసి దోశ చేశానండి. దోశ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మిల్లెట్స్లో అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని తొలగిస్తుంది, జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి ఒక్కరూ మిల్లెట్ దోశ తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అట్లాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా మంచిగా జరుగుతుందండి. మంచిగా స్లిమ్గా అయ్యి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అంత మంచిదండి ఈ మిల్లెట్ దోశ. మిల్లెట్ దోశలో మనం మినపప్పు, పెసరపప్పు వేసామని చెప్పాం కదండి. దాని వల్ల మాంసకృత్తులు అధికంగా ఉంటాయి కాబట్టి మన శరీర నిర్మాణానికి చాలా అవసరం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం వల్ల గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ మిల్లెట్ దోశలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె మెదడు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతతో పోరాడి రక్తాన్ని బాగా పెంచుతుందండి. మెగ్నీషియం కూడా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి లివర్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ మోతాదే ఉంటాయి. బియ్యంలోనేమో 100కి 80% ఉంటే దీంట్లో 40% ఉంటుందండి. అట్లాగే స్లోగా మన బాడీకి అందిస్తుంది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ మంచిగా జరుగుతుంది. వెయిట్ ఎక్కువగా ఉన్నవారు, ఒబేసిటీ వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రోజు మిల్లెట్స్తో సంబంధించిన ఏదైనా తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. అంత మంచిదండి మిల్లెట్స్. ఎగ్లో వచ్చేసి బాయిల్ ఎగ్, దీంట్లో వచ్చేసి హై ప్రోటీన్, అంటే దీంట్లో మాంసకృతులు చాలా అధికంగా ఉంటాయి. మన శరీర నిర్మాణానికి చాలా అవసరం అండి మాంసకృతులు. తప్పనిసరిగా రోజువారి భోజనంలో అధికంగా పీచు పదార్థము, మాంసకృతులు, తక్కువగా పిండి పదార్థాలు ఉండేలాగా చూసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఈ తెల్లటి ఎగ్లో కేవలం మాంసకృతులు మాత్రమే ఉంటాయి. ఎల్లో ఎగ్లో B1, B2, B6, B12 అనే విటమిన్స్ ఉంటాయి. బెరీ, నయాసిన్, పెల్లగ్రా రక్తహీనత నుంచి కాపాడేటువంటి మంచి గుణం ఉన్నటువంటిది ఎల్లో ఎగ్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. రోజుకొక గుడ్డు తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. అంత మంచిదండి. బీరకాయ, టమాటా, తర్వాత బెండకాయతో చేసినటువంటి కర్రీ అండి. బీరకాయలో అధికంగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి, మళ్ళీ బెండకాయలో కూడా అధికంగా పీచు పదార్థం ఉంటుంది. టమాటాలో కూడా అధికంగా పీచు పదార్థం ఉంటుంది. మన జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఈ కూరలో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్తహీనతతో పోరాడి రక్తాన్ని HB% పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి. రసం కర్రీ తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కూరలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత మంచిదంటే అంత మంచిది. బెండకాయలో జిగురు అధికంగా ఉంటుంది కాబట్టి దాంట్లో కానీ మన బీరకాయలో కానీ టమాటాలో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉండి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. టమాటాలో లైకోపీనియా అధికంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నుండి కాపాడుతుంది. థ్యాంక్ యూ.